నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకతీయ నగర్లో గత 30 సంవత్సరాలుగా కాకతీయ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాల 27 మట్టి విగ్రహాలతో పాటు భారీ మట్టి వినాయకుడితో భారీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసి చూసే వారికి కన్నులకు పండుగగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఐఎన్టీయూసీ నాయకులు నవీన్ ఆధ్వర్యంలో కాకతీయ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇల్లెందు అంటే వినాయకుడి ఉత్సవాలకు గత 30-40 సంవత్సరాలుగా ఎంతో ప్రఖ్యాతిగాంచిందని, అటువంటి ఉత్సవాలకు కాకతీయ నగర్లో ఈరోజు ప్రత్యేకంగా నిలిచిందని, ఈ ఉత్సవాలు జరిగేందుకు ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య, ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి సార్ సహాయ సహకారాలతో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇల్లెందులో ప్రత్యేకంగా నిలిచామని తెలిపారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను వాడి కాలుష్యాన్ని కాపాడే గొప్ప విజన్తో ముందుకు వెళ్లాలని, సహజ సిద్ధంగా ఉండే మట్టి విగ్రహాలు వాడాలని అన్నారు. గత 14 సంవత్సరాలుగా కాకతీయ నగర్ సెంటర్లో గణపతి నవరాత్రులు జరగబోతున్నాయి అత్యంత వైభవంగా. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము మట్టి వినాయకులు పెడుతున్నాము. అలాగే ఇలాంటి డెకరేషన్స్, సెట్టింగ్స్, అక్కడ ఎదురుగా సూర్య భగవానుడు ఈ సంవత్సరం అన్నీ కూడా చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. వినాయక చవితి అంటే ఇల్లెందు గుర్తుకొస్తుంది. గతంలో ఎన్నో ఏళ్ళగా చరిత్ర చూసుకుంటే ఇల్లెందులో మార్బడీస్ అనేటోళ్ళు గత 30 సంవత్సరాల కిందట సెట్టింగులతోనే మట్టి విగ్రహాలతోని గణేశుడు అంటే ఇల్లెందుగా తలపించే ఉండేటటువంటిది. టైం కొద్దీ ఆంబజార్లో ఉన్న వంటి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని నిమిత్తం వినాయక పండుగని మర్చిపోతుంటే మా కాకతీయ నగర్లో శ్రీ నాగిరెడ్డి గారి చైర్మన్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏమీ లేదండి, చిన్నగా వీధి పిల్లగాళ్ళందరూ కూడా మండపం వేసుకునేటోళ్ళు. కానీ నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాతకి సార్ ఇక్కడ మండపం వేసుకుంటామంటే సార్ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఇక్కడ విరాళం ఇచ్చి సారు గారి నేతృత్వంలో ఆలయ అధ్యక్షుడిగా గౌరవ పెద్దలు నాగిరెడ్డి గారి చేతుల మీదుగా 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే గతంతో ఆదియోగి లాంటి సెట్టింగ్లు వేసుకున్నాం. అంటే మార్బడీలను తనదనే లెక్కంగా కాకతీయ నగర్లో నాగిరెడ్డి గారి నేతృత్వంలో కాకతీయ నగర్లో చాలా గొప్పగా మేము వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వినాయక చవితి అంటే గతంలో మార్బడి వాళ్ళకే చెందేది. కానీ నాగిరెడ్డి గారి చేతుల మీదుగా, డివి గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి చేతుల మీదుగా ఇది తదనంతరం సాక్కుంటూ పోతుంది. గతంలో ఆదియోగి చూసుకుంటే గతంలో రోజుకి 2,000 మంది 3,000 మంది వచ్చేటోళ్ళండి. ఇప్పుడు కూడా ఓన్లీ ఇల్లెందులో చూసుకుంటే ప్రకృతిని అంటే కాలుష్యాన్ని కాపాడదామనే గొప్ప నిజంతోనే నాగిరెడ్డి గారు ఒక గొప్పటి ఆలోచనతోనే మేము అన్ని మట్టి విగ్రహాలు పెట్టామండి. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ సూర్యభగవానుడు మనం పొద్దున్న లేస్తే రాత్రి అయితే చీకట్లో ఉంటాం, పొద్దుడైతే వెలుతురులో ఉంటాం. అలాంటి సూర్యభగవాన్ని మనం చూడాలి కాబట్టి గుడి ముందు వచ్చేటప్పుడు అన్ని అంటే ఇక్కడ ఉన్న బొమ్మలు కానీ చెట్లు కానీ అన్ని ప్రకృతితో నుండి సహజ సిద్ధంగా ఇక్కడ రూపొందించామండి. సూర్య భగవానుడు వచ్చి దర్శించుకున్న తర్వాత మట్టి విగ్రహం అండి. సుమారుగా ఇల్లెందులో మట్టి విగ్రహము ఇంత పెద్ద విగ్రహం చేసుడు కాదు, ఎప్పుడు కూడా నిత్యాన్నదానం జరిగేది కూడా మండపం కూడా ఇదే. కానీ ప్రజలందరూ ఒకటే, పాస్ట్ ఆఫ్ ప్యాలెస్ని వదిలేయండి. ఎందుకంటే ఇక్కడనే నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఎంతోమంది విద్యార్థులు అందరూ మేధావులు గొప్పలయ్యారు. అట్లాంటి పెద్ద వ్యక్తితోనే ఇక్కడ ప్రకృతిని కాపాడే అందుకే ఇక్కడ మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. ఈ మట్టి విగ్రహాన్ని కూడా మనం ప్రకృతిని కానీ కాలుష్యాన్ని కానీ కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఒకటే తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా వచ్చే సంవత్సరంలో కూడా మట్టి విగ్రహాలు పెట్టేసి కాలుష్యం నివారణకై ప్రతి ఒక్కరు ఇల్లెందులో ఉన్న ప్రజలందరూ తోడ్పాట్లు అందించాలని చెప్పేసి మేమే ఇల్లెందు ఆలయ కమిటీ నుంచి కోరుకుంటున్నాం. మాకు ఇంతటి గొప్పటి
సహకారాన్ని అందించి ప్రతిరోజు అంటే మన రియల్ ఎస్టేట్ మురళన్న గారు కానీ అన్నదాన విషయంలో కానీ ప్రతి ఒక్కరు సతీష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మా టీం కానీ వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా మేము ఏ రోజు చేసుకున్నా కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చి ఏది ఉన్నా కానీ మేము అని ముందుకు వచ్చేసి ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా అంత చిన్న చిన్న పిల్లగాళ్ళు వీళ్ళందరూ జరిపించుకునేటోళ్ళు వీళ్ళందరికీ కూడా గొప్పగా పెద్దన్న పాత్రగా పోషించుకుంటూ నాగిరెడ్డి గారు ఒక తండ్రి లెక్క ఇక్కడ ఈ కాకతీయ నగరానికి ఉన్న కాడ నుంచి కూడా మేము ఏది అడుగుతుంది ఆయన తోడ్పాట్లు అందించుకుంటూ వినాయక చవితిని అంటే ఈ విధంగా చేయాలి, ప్లాస్టర్ ప్యాలెస్ని ఎల్లగొట్టాలని చెప్పేసి ఆయన చెప్పిన గొప్ప సిద్ధాంతంతో గొప్ప నమ్మకంతో ఈ రోజు జరుపుకుంటున్నాం. కాబట్టి ఇల్లందు ప్రజలారా ఒక్కటే కోరుకుంటున్నాం, మనం ఇవాళ ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటే భద్రాచలం వెళ్తున్నాం, ఊరందరూ కలిసి మట్టి విగ్రహాలు వేసుకుంటే ఇల్లందలపాటి చెరువులో ఏదైతే పోయిందో 30 సంవత్సరాలుగా అయితే ఎక్కడైతే వేసుకున్నామో మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి వచ్చే సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి, మట్టి విగ్రహాలను పెట్టండి, ప్రకృతిని కాలుష్యాన్ని కాపాడండి. ఇల్లందులో అందరూ కూడా మళ్ళీ వెనక ఉన్న 30 సంవత్సరాల చరిత్రను ఇల్లందులో తీసుకురావడానికి మన గౌరవనీయులు నాగిరెడ్డి గారు, శాసనసభ్యులు పోరంగనకయ్య గారు నేతృత్వంలో అన్నీ కూడా మంచి పనులు జరుపుకుంటామని చెప్పేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన నాగిరెడ్డి గారికి ఆలయ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఎల్లందు కాకతీయ నగర్ గణేష్ ఉత్సవ కమిటీకి నా ప్రత్యేక అభినందనలు. ఇక్కడ సహకారం నేను చేసినా ఇక్కడున్న మహిళలందరూ కూడా కాకతీయ నగర్లో ఉండే మహిళలందరూ కూడా ఈ పూర్తిగా వాళ్ళు ఈ నిమగ్నమై ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు పూజా కార్యక్రమాలను అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మార్వాడీలు గత 30 సంవత్సరాల నుంచి ఆమ్ బజార్లో చాలా గొప్పగా నిర్వహించేవాళ్ళు. దానికి మంత్రులు కానీ కలెక్టర్లు కూడా జడ్జెస్ కూడా జిల్లా పరంగా వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా ఇటువంటి విగ్రహాన్ని మీరందరూ గమనించే ఉంటారు. ఎల్లందులో మొత్తం అన్ని వాటిలో ఎన్ని విగ్రహాలు ఉన్నా కాకతీయ నగర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే ఇక్కడ పోయిన సంవత్సరంలో అయితే ప్రతిరోజు అన్నదానానికి అందరూ సహకరించి 9 రోజులు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి అందరూ సహకరించిన వాళ్ళు ఇటు మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఉన్నత విద్యావంతులు కానీ అందరూ కలిసి కూడా పనిచేశారు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కాలుష్య నివారణకి మనం మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలి. భవిష్యత్తులో కూడా మట్టి విగ్రహాలని మనం ఆరాధించాలి. ఈ ఉత్సవ కమిటీకి మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందులో కాకతీయ నగర్ ఉన్న మనందరికీ కూడా ఇక్కడ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఇంకొకసారి ఉత్సవ కమిటీకి అభినందనలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.